Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. ఇవాల్టి వీడియోలో చిన్న టిప్స్ షేర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మన డే టు డే లైఫ్లో ఏవో ఒకటి పనులు చేసుకుంటూనే ఉంటాము. అయితే ఆ పనుల్లో కొంచెం చిన్న చేంజెస్ లేదా ఇది ఇలా చేస్తే బాగుంటుంది అని అనుకుంటాం కదా. సో అట్లాగా కొన్ని నా ఓన్ ఐడియాస్, నేను అడాప్ట్ చేసుకున్న ఐడియాస్ అవన్నీ కూడా ఇవాళ షేర్ చేస్తా. చిన్న అప్డేట్ అండి, సండే కూడా వీడియో పోస్ట్ చేస్తాను. అల్లం నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాం. చక్కగా 1 year పాటు మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. షార్ట్స్లో పోస్ట్ చేసా కానీ డీటెయిల్ రెసిపీ మళ్ళీ చూపిస్తాను. వెల్లుల్లిపాయలు కుళ్ళిపోకుండా, బూజు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అని అంటే చక్కగా ఓపెన్గా ఒక బాస్కెట్లో లేదా హోల్స్ ఉన్న ఏదైనా ఒక కంటైనర్లో పెట్టుకోవాలి. ఒక చిన్నది ఏదన్నా పాయ ఎండిపోయినా, కొద్దిగా బూజు పట్టింది అని అనిపించినా అది తీసేసేయాలి. ఎందుకంటే దానివల్ల మిగతాది కూడా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. సో నేనైతే ఇట్లాగా ఓపెన్గా ఒక క్యూట్గా ఉండే బాస్కెట్లో పెట్టుకొని విండో దగ్గర ఒక ఎస్ హుక్ పెట్టేసి అక్కడ హ్యాంగ్ చేస్తాను. ఎస్ హుక్స్ నాకు చాలా యూజ్ అవుతాయండి. మనకి లెస్ స్టోరేజ్ ఉన్నప్పుడు చక్కగా పాట్స్, ప్యాన్స్ లేదా ఏదైనా ఇట్లా బాస్కెట్స్ ఇవన్నీ కూడా హ్యాంగ్ చేసుకోవడానికి బాగుంటుంది. మన గ్రిల్కే పెట్టేసుకోవచ్చు. కాఫీ షాప్స్లో ఎప్పుడైనా మనం క్యాపుచినో ఆర్డర్ చేస్తే పైన ఫోమ్ వస్తుంది కదా. సో అది ఇంట్లోనే మనం ఎలా చేసుకోవచ్చో చెప్తాను. కోల్డ్ మిల్క్ కానీ లేదా కాఫీ డికాషన్ కానీ రూమ్ టెంపరేచర్లో ఉన్నదాన్ని బాగా విస్క్ చేసామనుకోండి, ఆ ఫ్రాతీ టెక్స్చర్ అనేది వస్తుంది. సో ఇవాళ నేను మిల్క్తో కాకుండా ఓన్లీ కాఫీ డికాషన్ తోటి ఎలా చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ అయితే మిల్క్ యాడ్ చేయకుండా ఓన్లీ కాఫీ డికాషన్ అండ్ షుగర్ తీసుకోవాలి. కాఫీ డికాషన్ రూమ్ టెంపరేచర్లో ఉంటే బాగా నురుగొస్తుంది. సో ఇట్లా ఒక విస్కర్ కానీ లేదా హ్యాండ్ బీటర్స్ ఉంటాయి కదా, దాంతో అయినా విస్క్ చేసుకోవచ్చు. కానీ హ్యాండ్ బీటర్స్తో చాలా టైం పడుతుంది. మనకి లాక్డౌన్ టైంలో డల్గోనా కాఫీ చాలా ఫేమస్ అయింది కదా. సో ఆల్మోస్ట్ ఇదే ప్రొసీజర్. డల్గోనా కాఫీకి ఏంటంటే మనం ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ యూస్ చేస్తాం. నాకు పర్సనల్లీ ఫిల్టర్ కాఫీ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇలా ట్రై చేస్తూ ఉంటా. వేడివేడి డికాషన్ పోస్తే మాత్రం ఈ టెక్స్చర్ రాదండి. చల్లటి డికాషన్తోనే ఈ టెక్స్చర్ అనేది వస్తుంది. తర్వాత హాట్ మిల్క్ పోసాము అని అంటే చక్కగా ఫోమ్ అంతా పైకి రైజ్ అవుతుంది అనమాట. ఫోమ్ అయితే కొంచెం చేదుగా, కొంచెం స్వీట్గా ఉంటుంది. ఎందుకంటే షుగర్ యాడ్ చేసాం కాబట్టి మరి అంత చేదైతే అనిపించదు. వేడి పాలు పోసాం కాబట్టి కాఫీ అయితే చాలా వేడిగా ఉంటుంది. పైన ఫోమ్ మాత్రం చక్కగా స్పూన్ తోటి తినేస్తే చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. అసలు బ్రేక్ఫాస్ట్ కూడా అవసరం లేదు అన్నంత సాటిస్ఫైయింగ్గా ఉంటుంది అనమాట అది తింటుంటే. సో తప్పకుండా ఇది ట్రై చేస్తారనుకుంటున్నా. అండ్ నేను వాడే విస్కర్ స్లీపీ ఔల్ అనమాట. ఒకవేళ ఇది స్టాక్ అవైలబుల్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ని ప్రొవైడ్ చేస్తాను. సన్నీ విండో, కాఫీ, ఫ్రెష్ ఎయిర్, పొద్దున్నే దీనికన్నా మనకి ఇంకేం కావాలి చెప్పండి. యాంబియన్స్ నచ్చి మార్నింగ్ అయితే ఒక రీల్ కూడా చేసేసాను. ఇత్తడి పాత్రల్లో వండాలంటే మనకి చాలా అనుమానం ఉంటుంది, ఏది మంచిది అని. కోటింగ్ ఉన్నది మంచిదా, కోటింగ్ లేనిది మంచిదా, అసలు వండొచ్చా కోటింగ్ లేని దాంట్లో అని. రెండు కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. కానీ మనకి హెల్త్ బెనిఫిట్స్ రావాలి అంటే వితౌట్ కోటింగే యూజ్ చేసుకోవాలి. ఒకసారి ఒక చిన్న లాజిక్ చెప్తాను. ఇప్పుడు మనం నాన్ స్టిక్ వద్దని అనుకుంటున్నాం, ఎందుకు ఆ కోటింగ్కి సంబంధించి మన ఫుడ్లోకి వెళ్తుంది అని కదా. అల్యూమినియం కూడా అంతే. సో ఆ కోటింగ్ అనేది మనకి ఏ బెనిఫిట్స్ ఇవ్వవు. తగరం కోటింగ్ లేని బ్రాస్ ఐటమ్స్ వాడితేనే ఆ హెల్త్ బెనిఫిట్స్ అనేవి మనకు వస్తాయి అన్నమాట. ఒకసారి వండిన తర్వాత ఇందులో మళ్ళీ నిల్వ చేసుకోకూడదు. వెంటనే సర్వింగ్ డిష్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, లేదంటే గ్రీన్ కలర్లో అయిపోతుంది. వండిన పదార్థం వేడిగా ఉన్నంత వరకేనండి. ఒక్కసారి చల్లబట్టం స్టార్ట్ అవ్వగానే కలర్ కూడా మారిపోతూ ఉంటుంది అన్నమాట. నేనేం చేస్తూ ఉంటా అంటే జస్ట్ వండే ముందు ఏ పాత్ర అయితే యూజ్ చేస్తున్నానో అంతవరకు క్లీన్ చేసేసుకుంటాను. పీతాంబరి కానీ, టామరిన్ జ్యూస్ కానీ, లేదా సాల్ట్ అండ్ వెనిగర్, అట్లా మీరు ఏ కాంబినేషన్స్లో అయినా సరే క్లీన్ చేసుకోవచ్చు. ఐరన్ ప్యాన్స్ని యాజ్ ఈజ్గా మనం ఎలా యూజ్ చేస్తున్నామో ఈ ప్యాన్స్ కూడా అట్లాగే వాడుకోవాలి. ఈవెన్ కాపర్ వెజల్లో కూడా మనం వాటర్ స్టోర్ చేసుకొని తాగుతాము. కోటింగ్ ఉంటే ఎట్లా యూజ్ ఉండదో ఈ బ్రాస్ ఐటమ్స్ కూడా అంతే. కాకపోతే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ బ్యూటీ టిప్ ఒకటి షేర్ చేస్తా. స్కిన్కి పపాయ చాలా మంచిది. పపాయ తినేసిన తర్వాత కొంచెం పక్కన పెట్టేస్తాం కదా, అది ఒకవేళ అలా ఉండిపోతే కొంచెం వాటర్ వచ్చేసి కలర్ మారుతూ ఉంటుంది, తినబుద్ధి కాదు అది. సో ఏం చేయొచ్చు అంటే దాన్ని బాగా మిక్సీ పట్టేసి ఐస్ క్యూబ్ ట్రే ఉంటుంది కదా, అందులో పెట్టేసి చక్కగా ఫ్రీజర్లో పెట్టేసుకున్నాము అంటే
ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక ఐస్ క్యూబ్ తీసుకొని మిల్క్లో కలుపుకొని మసాజ్ చేసుకుంటే ట్యాన్ అంతా పోతుంది. స్కిన్ అయితే చాలా రిఫ్రెష్డ్గా ఉంటుంది, మంచి గ్లో కూడా వస్తుంది. పపాయ తింటే ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో ఈవెన్ అప్లై చేసుకుంటే కూడా అంతే బాగుంటుంది మన స్కిన్కి. తప్పకుండా ట్రై చేయండి, మీరు లైక్ ఇన్స్టెంట్గా రిజల్ట్ చూస్తారు. ఈ హ్యాండ్ వాష్ డిస్పెన్సర్ లాస్ట్ వీక్ తీసుకున్నాను కదా, సో పైన గోల్డ్ కలర్ ఏదైతే ఉందో అది హార్డ్ వాటర్ స్టెయిన్స్ వలన చాలా త్వరగా పాడైపోతుంది. ఇది నాకు మంచి డీల్లో వచ్చింది, నేను చూడటానికి బాగుందని తీసుకున్నాను. డైలీ యూసేజ్లో ఎన్నో కొన్ని వాటర్ డ్రాప్స్ అనేవి పడుతూ ఉంటాయి, తర్వాత వాటర్ మార్క్స్ అట్లా ఉండిపోయి స్టెయిన్ లాగా ఫామ్ అవుతుంది. ఆ స్టెయిన్స్ ఏం లేదండి, వాటర్లో ఉండే సాల్ట్స్ ఉంటాయి కదా, అవి అట్లా అక్యూములేట్ అయిపోయి డాట్స్ లాగా పడి నెమ్మదిగా పెయింట్ అంతా చిప్ అయిపోతుంది. ఎక్కువ రోజులు మనకి ఇది రావాలి, నీట్గా ఉండాలి అంటే ఏదైనా ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ తీసుకొని ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా అప్లై చేస్తున్నాను. ఇంతకుముందు యాంటిక్ గోల్డ్ కలర్ సోప్ డిస్పెన్సర్ ఒకటి తీసుకున్నాను. డైలీ యూసేజ్లో అది పాడైపోయింది అనమాట, అంటే వాటర్ పడుతూ ఉంటుంది కదా, సో అలా అవ్వకుండా ఉంటాను. కానీ దీనికి ఇప్పుడు ఇది ట్రై చేస్తున్నా. సో దిస్ ద ఫస్ట్ టైం అనమాట నేను ఇట్లా నెయిల్ పాలిష్ అప్లై చేయటము. ఐ డోంట్ నో ఇదైతే వర్క్ చేస్తో లేదో. సో నెమ్మదిగా నేను వాడుతూ ఉంటాను కదా, నా వీడియోస్లో డెఫినెట్గా మీకు షేర్ చేస్తాను. ఫస్ట్ కోట్కి సెకండ్ కోట్కి అట్లీస్ట్ 15 minutes గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి. ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ త్వరగానే డ్రై అవుతుంది. ఇల్లు డెకరేట్ చేసుకోవడం అంటే మనందరికీ చాలా ఇష్టం కదా. మేము ఏంటంటే ఫస్ట్ రెంట్కి వచ్చాము, ఆ తర్వాత ఈ ఇల్లే తీసేసుకున్నాము. ఇంకా మాకు వుడ్ వర్క్ చేయించుకోవాలి అనే ధ్యాస కూడా లేదు. సో ఉన్నదాంతో కానిచ్చేస్తున్నాం అనమాట. నాకేమో టీవీ యూనిట్కి బ్యాక్గ్రౌండ్ లాగా ఏదైనా చేయాలి అని అంటే ఇక్కడ 2 windows అడ్డం వచ్చాయి అండ్ పైన ఏసీ కూడా ఉంది. సో నాకు ఏం చేయాలో తెలియక డెకరేటివ్గా ఉంటుందని 2 floating shelves పెట్టించేసుకున్నా. దానివల్లనైతే చాలా డ్రాస్టిక్ చేంజ్ వచ్చిందనమాట. సో ఇలా ఎవరికైనా సరే ఏదన్నా వుడ్ వర్క్ లేదు అని అన్నప్పుడు ఫ్లోటింగ్ షెల్ఫ్స్ లేదా ఏదన్నా చిన్న చిన్న క్యాబినెట్స్ తీసుకొని మీరు హ్యాపీగా ఇల్లు డెకరేట్ చేసుకోవచ్చు. ఇంట్లో లైట్స్ అన్ని స్విచ్ ఆఫ్ చేసినప్పుడు చాలా చీకటిగా ఉంటుంది. కిచెన్లోకి రావాలి అని అంటే ఒక మోషన్ సెన్సర్ లైట్ ఇట్లా పెట్టుకోండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది కొంచెం దగ్గరికి రాగానే స్విచ్ ఆన్ అవుతుంది. అండర్ ద క్యాబినెట్ ఇది జస్ట్ స్టిక్ ఆన్ చేసుకొని రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. ప్రస్తుతం అయితే ఇవి స్టాక్లో లేవండి, ఒక్కసారి చెక్ చేయండి అమెజాన్లో. వాటర్ మెలన్స్ మనం తెచ్చిన తర్వాత కట్ చేసి మొత్తం అయితే తినలేము, కొంచెం తిని పక్కన పెట్టేస్తాం కదా. మిగతాదంతా చక్కగా జ్యూస్ చేసి ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 2 days వరకు నిలవ ఉంటుంది. అదే పీసెస్ లాగా ఉంచామనుకోండి ఒకలాగా ట్రాన్స్పరెంట్గా అయిపోయి వాటర్ పట్టేసి తినడానికి అస్సలు బాగోదు, తినబుద్ధి కూడా కాదు. జ్యూస్లో కొద్దిగా షుగర్ వేసుకుంటే సెకండ్ డే కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. లేదంటే కనుక సెకండ్ డే కొంచెం ఆఫ్టర్నూన్ కల్లా కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేసేయండి. ఫ్రూట్ జ్యూస్ లాగా వెజిటబుల్ జ్యూస్ అసలు స్టోర్ చేయకూడదు, వెంటనే ఆక్సిడైజ్ అయిపోతుంది, అంటే 1 hour కల్లా కలర్ చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ కొంతమందికి నచ్చింది మాత్రం ఈ ప్రీ కట్ వెజ్జీస్ అండి. ప్రీ కట్ వెజ్జీస్ మన టైంని ఎంత సేవ్ చేస్తాయో, చాలా స్ట్రెస్ని తగ్గిస్తుంది అనమాట. వర్కింగ్ మామ్స్కి తర్వాత పొద్దున్నే లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తారు కదా, వాళ్ళకి ప్రీ కట్ వెజ్జీస్ చాలా చాలా హెల్ప్ చేస్తాయి. సో అస్సలు హెజిటేట్ చేయకుండా హ్యాపీగా కట్ చేసి పెట్టుకోండి. బట్ ఎయిర్ టైట్ కంటైనర్స్లో పెట్టుకుంటే 2 days వరకు ఏ వెజిటబుల్ అయినా సరే ఫ్రెష్గా ఉంటుంది. ఆనియన్స్, టొమాటోస్ మాత్రం నేనైతే ఆ రోజే కట్ చేసుకుంటాను, అంటే కుక్ చేసేటప్పుడే కట్ చేస్తాను. పొటాటోస్, అరటికాయలు, క్యాబేజ్ కూడా అప్పటికప్పుడే కట్ చేసుకోవాలి. చాలామంది అనుకుంటారు గ్లాస్ బాటిల్స్లో ఫ్రీజ్ చేసుకోలేము అని, కానీ ఈ ఫ్రీజ్ చేసుకునే బాటిల్స్ క్వాలిటీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం పర్చేస్ చేసే టైంలో ఆన్లైన్ అయితే రివ్యూస్ చూసుకోవటము, ప్రోడక్ట్ డీటెయిల్స్ చూసుకోవటము, ఒకవేళ స్టోర్లో తీసుకునేటట్లయితే స్టోర్ వాళ్ళని అడగటం, ఇలా మనం తెలుసుకొని పర్చేస్ చేస్తే లాస్ అవ్వకుండా ఉంటాము అండ్ రైట్ ప్రోడక్ట్కి వెళ్తాము. ఇక్కడ మీరు అనుకోవచ్చు స్టీల్ బాటిల్లో ఫ్రీజ్ చేసుకోవచ్చు కదా అని. ఇది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదా, లోపల ఏముందనేది కనిపిస్తుంది. స్టీల్ది అనుకోండి, ఒకవేళ నాకు అవసరం లేదు తీసి బయట పెడితే అనవసరంగా అందులో ఉన్నది పాడైపోతుంది. పైగా నేను ఏం చేస్తాను అంటే కొన్ని ఐస్ క్యూబ్స్ లాగా ప్రిపేర్ చేసుకొని బాటిల్స్లో స్టోర్ చేసుకుంటూ ఉంటా. ఫర్ ఎగ్జాంపుల్ ముద్ద మసాలా, ఇందాక చూపించిన పపాయా క్యూబ్స్, ఇవన్నీ ఏంటంటే నాకు బయటికి చక్కగా కనిపిస్తాయి కదా, సో దట్ నేను కరెక్ట్ తీసి బయట పెట్టుకోవచ్చు. ఇప్పుడు షేర్ చేయబోయేది టిప్ కాదు కానీ నా ఫేవరెట్ ప్రోడక్ట్, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పి మీకు షేర్ చేస్తున్నా. ఇది వచ్చేసరికి ప్రెస్టీజ్ ఒమేగా నాన్ స్టిక్ ప్యాన్ అండి.
ఈ నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఎంత హెల్ప్ఫుల్గా ఉంటుందంటే ఏ టైప్ ఆఫ్ దోశ వేసినా సరే అంటుకోకుండా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈవెన్ రవ్వ దోశ ఓన్లీ ఇడ్లీ పిండితోటి, అంటే రవ్వ ఇడ్లీ చేసుకుంటాం కదా, ఆ ఇడ్లీ పిండితో దోశ వేసినా సరే చాలా ఈజీగా వచ్చేస్తుంది. అండ్ మీరు నా పాత బ్లాగ్స్లో కూడా చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మన హెల్త్కి చాలా మంచిదైన వెలక్కాయ పచ్చడి చూపిస్తాను. ఇది ఎలా తినాలనేది చాలామందికి తెలియదండి. కొంతమంది షుగర్ వేసుకొని తినేస్తారు, అది కూడా చాలా మంచిది. ఫస్ట్ రోటి పచ్చడికి ఏం కావాలో చెప్పి ఆ తర్వాత వెలక్కాయ ఎలా కొట్టుకోవాలో చెప్తాను. కొద్దిగా ఆయిల్లో ఎండుమిరపకాయలు, జీలకర్ర, మెంతులు ఫ్రై చేసుకోవాలి. ధనియాలు ఆప్షనల్ అండి, అమ్మ వాళ్ళైతే వేయరంట. నేను అన్ని రోటి పచ్చళ్ళలాగే పొరపాటును వేసేస్తాను యాక్చువల్లీ. పచ్చిమిరపకాయలు కావాలంటే కూడా వేసుకోవచ్చు, ఓన్లీ పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు. నిన్న షార్ట్లో పోస్ట్ చేసినా సరే ఈ వేరియేషన్స్ చెప్దామని మళ్ళీ ఇందులో కూడా ఒకసారి చెప్తున్నాను. ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకొని చల్లార్చుకొని రోట్లోకి తీసుకుంటున్నాను. రోలు అని ఎందుకంటున్నా అంటే వుడ్ యాపిల్స్ వచ్చేసరికి, అంటే వెలక్కాయలు వచ్చేసరికి ఆర్గానిక్గా దొరుకుతాయి మనకి. ఇవేం ప్రత్యేకంగా పండించరు. చక్కగా ఇలాంటివన్నీ యూజ్ చేసేటప్పుడు మన ఓల్డ్ ట్రెడిషనల్ మెథడ్స్లో కుక్ చేస్తే బాగుంటుంది అని ఇదొకటి. తర్వాత చింతకాయ పచ్చడి, ఇలాంటివన్నీ నేను రోట్లో చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఇదివరకు నా టెర్రస్ గార్డెన్ ఉన్నప్పుడు బీరకాయ పచ్చడి, సో ఇలాంటివన్నీ రోట్లో చేసేదాన్ని. సో ఇప్పుడు అవన్నీ కూడా చక్కగా మెత్తగా పౌడర్ లాగా దంచేసుకోవాలి. కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. వెలగపండుని ఎలా కట్ చేయాలంటే, ఏదైనా గట్టిగా బెల్లం కొట్టే రాయి లేదా రోకలి ఉంటుంది కదా, చిన్న రోకలి బండి అవి. సో దాంతో ఒక్కసారి మనం ఒక దెబ్బేసామంటే 2 halves లాగా అయిపోతుంది. ఇదైతే నైఫ్తో కట్ చేసేది కాదండి, కొబ్బరికాయ కొట్టే దాంతోటైనా కొట్టచ్చు అనమాట. వెలక్కాయ పైన షెల్ తీసేసి ఓన్లీ గుజ్జు మాత్రమే వేసుకొని మొత్తం అంతా బాగా దంచుకోవాలి. ఆ తర్వాత తాలింపు పెట్టుకుందాము. కొద్దిగా ఆయిల్లో ఆవాలు, ఇంగువ, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవచ్చు. ఇంగువ టేస్ట్ అంటే ఇష్టం లేని వాళ్ళు వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు. వెలక్కాయతో పాటే వెల్లుల్లిపాయ కూడా దంచేసుకుంటే సరిపోతుంది. ఇందులోనేమో ఓన్లీ కరివేపాకు అండ్ ఆవాలతోటి తాలింపు పెట్టుకోవచ్చు అనమాట. ఇంగువ ఇంకా స్కిప్ చేసేయచ్చు. తాలింపులో నూరుకున్న పచ్చడి యాడ్ చేసుకొని అదంతా బాగా కలిపేసి చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ జార్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. 1 week వరకు నిలవ ఉంటుంది. ఏదైనా మనం నిలవ పచ్చడి చేసినా సరే, మామూలుగా ఇట్లా 1 week 10 days నిలవ ఉండే పచ్చళ్ళు చేసుకున్నా తాలింపు యాడ్ చేసిన తర్వాత ఫుల్గా చల్లార్చి అప్పుడు మూత పెట్టాలి. దీనికే కాదండి, పిండి వంటలకు కానీ ఏదైనా సరే స్టోర్ చేసుకునే వాటికి పూర్తిగా రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాతే మనం మూత పెట్టుకోవాలి. లేదంటే నూనె వాసన వస్తాయి, అది ఒకలాగా ఉక్కిపోయి వాటర్ వేపర్ ఫామ్ అవుతుంది, చాలా త్వరగా పాడైపోతుంది అనమాట. ఇలా నాకు గుర్తున్న కొన్ని టిప్స్ ఏమైనా మళ్ళీ అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటా వీడియోస్లో. టిప్స్, హ్యాక్స్ ఇవన్నీ కూడా మన డైలీ చోర్స్కి యూజ్ అవుతాయి, బాగానే ఉంటుంది. అవన్నీ చక్కగా చేయాలి అని అంటే మనకి స్ట్రెస్ అనేది ఉండకూడదు, అది చాలా చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరికి మళ్ళీ గుర్తు చేద్దామని అనుకుంటున్నాను. వీక్లీ వన్స్ అసలు ఎవ్వరికీ మీరు టైం ఇవ్వకుండా మీకోసం మీరు మీ టైం అని చెప్పి వీక్లో ఒక్కరోజు అట్లీస్ట్ ఒక పూట, కానీ ఒక పూట కుదరకపోతే 2 hours కుదరలేదంటే అట్లీస్ట్ 1 hour అయినా సరే సోషల్ మీడియా, ఫ్రెండ్స్, రిలేటివ్స్, పేరెంట్స్, హస్బెండ్, పిల్లలు అందరినీ కొంచెంసేపు పక్కన పెట్టి మీకోసం మిమ్మల్ని మీరు రిజువినేట్ చేసుకోవటం కోసమని జస్ట్ అలా కూర్చొని మీ ఫేవరెట్ హాబీ ఏది ఉంటే అది చేయండి. టీవీ చూడటము, పాటలు వినటము, బుక్స్ చదవటము, ఏదన్నా మీకు ఎంబ్రాయిడరీ, స్టిచెస్ అట్లాంటివి ఇష్టమైతే అవి, డ్రాయింగ్, సో చాలా నెంబర్ ఆఫ్ వేస్ ఉంటాయన్నమాట. కానీ సోషల్ మీడియాని మాత్రం అస్సలు టచ్ చేయొద్దు. ఎందుకంటే మీరు సోషల్ మీడియాకి వెళ్తున్నారు అంటే యు ఆర్ కనెక్టింగ్ విత్ ద సెకండ్ పర్సన్. ఎందుకు సోషల్ మీడియా అంటున్నా అంటే, ఏదైనా రీలు, షార్ట్ వీడియో అవి చూసినప్పుడు మనకు కూడా ఏంటంటే ఏదన్నా అలా చెయ్యాలి అనే సడన్గా టర్న్ అయిపోతుంది అనమాట. సో కొంచెంసేపు మీ టైం అంటే ఏంటంటే అసలు మెటీరియలిస్టిక్గా ఉండకూడదు, ప్రశాంతంగా ఉండాలి, స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి. ఆ మెటీరియల్ అనేది లేకపోతేనే స్ట్రెస్ అనేది తగ్గుతుంది అని చెప్పి నేనైతే పర్సనల్గా బిలీవ్ చేస్తా. మనము స్ట్రెస్ లేకుండా ఉన్నామంటే ఫ్యామిలీని కూడా చాలా బాగా చూసుకుంటాము, చాలా హ్యాపీగా ఉండొచ్చు అందరూ కూడా. సో పిల్లల్ని, హస్బెండ్ని పక్కన పెట్టమన్నానని నన్నైతే మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. సో ఇదండి వాళ్ళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.